ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగుబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. Do not be afraid, for behold, I bring you glad tidings of great joy. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ రాత్రి చప్పుడు లేని నిశ్శబ్దముగా భయముతో నిండిన రాత్రి. గొర్రెల కాపరులు రాత్రివేళ పొలాల్లో ఉన్నారు. ఎక్కడి నుండి ప్రమాదం వస్తుందో, ఎలాంటి ప్రమాదం వాళ్ళు ఎదుర్కోవాలో తెలియనటువంటి పరిస్థితి. అలాంటి రాత్రిలోనే దేవుని మొదటి మాట వినబడింది, భయపడకుడి అని. భయము ఉన్న చోటే ఆనందాన్ని మొదలుపెట్టడం, ఇది దేవుడు పనిచేసే విధానం. భయమే ఎందుకు మొదటి మాట అయిందో తెలుసా? దేవదూత మొదట చెప్పింది యేసు పుట్టాడని కాదు, రక్షణ వచ్చిందని కాదు. మొదటిగా దూత పలికిన మాట ఏమనగా భయపడకుడి. ఎందుకంటే భయము ఉన్న చోట సువార్త వినిపించదు. భయము ఉన్న చోట ఆనందం పుట్టదు. భయము ఉన్న చోట ఆశ ఏది కూడా నిలవబడదు. భయము తొలగితేనే నీ హృదయము తెరుచుకుంటుంది. సువార్త వినాలి అంటే ముందుగా భయం పోవాలి. ఇదే క్రిస్మస్ వర్తమానం. సువర్తమానము అన్న మాటకు పరిస్థితి మారిందని దేవుడు చేసిన ప్రకటన. రాజకీయ పరిస్థితి మారిందని ప్రకటించే శుభవార్త. పాపపు అధికారానికి ముగింపు వచ్చింది. మరణానికి ప్రత్యామ్నాయం వచ్చింది. ఆకాశం భూమికి దగ్గరైంది. దేవుడు శరీరధారి అయి మన మధ్యకు వచ్చాడు. అంటే నీ కథ ఇంకా పాత కథ కాదు. నీ పరిస్థితులు, నీ జీవితం సమస్తమును మారుతుంది. ఇదే శుభవర్తమానం. మహాసంతోషం. ఎందుకు అంత గొప్ప ఆనందం? ఇది పరిస్థితులపై ఆధారపడేటటువంటి ఆనందం కాదు. ఇది కన్నీళ్లను తుడిచే ఆనందం, క్షమాపణతో వచ్చినటువంటి ఆనందం. ఇది దేవుడు నాకు దగ్గరగా ఉన్నాడని ఆ అనుభవం ఇచ్చేటటువంటి ఆనందం. ఇది నిత్యమైనటువంటి ఆనందం. ఈ లోకములో నువ్వు ప్రయాసపడే ప్రతి ఆనందం పరిస్థితులు మారితే మారిపోతుంది. సువార్త ఆనందం పరిస్థితులు ఏ నేపథ్యంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల మధ్యన ఉన్నా అది నిత్యము నిలుస్తుంది. ఈ శుభవర్తమానం ప్రజలందరికీ, ఎవ్వరూ తప్పించబడలేదు సుమా. ఈ మాట చాలా శక్తివంతమైనది. ప్రతి ఒక్కరికి, దరిద్రుడికి, ధనవంతుడికి, పాపికి, విరిగిన వాడికి, అలసిపోయిన వాడికి, ప్రతి ఒక్కరికి, ఏ ఒక్కరూ విడిచిపెట్టబడకుండా ప్రతి ఒక్కరికి ఈ శుభవర్తమానం. ఈ ఆనందం నీకు కూడా. ఈ ఆనందం పొందుకోవటానికి నీ లోపాలు అడ్డుగా రావు. నీ గతం ఆటంకంగా ఉండదు. నీ అపరాధ భావం అడ్డు కాదు. క్రిస్మస్ అంటే ఎవరిని ప్రక్కన పెట్టని దేవుడు. ఈ క్రిస్మస్ సంతోషం ప్రతి ఒక్కరికి ఇచ్చేటటువంటి దేవుడు. ఈ క్రిస్మస్ దినాలలో మొదట మన హృదయాన్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉన్నది. నా జీవితంలో భయం ఎక్కువగా ఉందా, లేక సువార్త యొక్క ఆనందం ఉన్నదా? నేను ఆనందాన్ని ఇంకా బయట వెతుకుతున్నానా, లేదా క్రీస్తులో నేను కనుక్కున్నానా? పరిశీలన చేసుకుందాం. భయము నిన్ను మూసేస్తుంది. ఏ పని చేయకుండా, సంతోషించకుండా నిన్ను కప్పి ఉంచుతుంది. సువార్త నిన్ను దేవుని ప్రేమతో, కృపతో నింపి నిన్ను పంపిస్తుంది. సువార్త వినినవాడు
సువార్త చెప్పేవానిగా మారతాడు. పామరులైన గొర్రెల కాపరులు యేసును దర్శించిన తరువాత వారు కన్నవాటిని విన్నవాటిని ప్రచురము చేశారని లేఖనం మాట్లాడుతుంది. ఈ క్రిస్మస్లో దేవుడు నీతో మాట్లాడుతున్న గొప్ప సందేశం ఏంటో తెలుసా? నువ్వు ఆనందాన్ని పొందుకో, నీ ఆనందాన్ని పంచు. భయపడకు, ఎందుకంటే నీ ఆనందానికి కారణమైన యేసు జన్మించాడు. నీ భయాన్ని ఆయనకిచ్చు, నీ భారాన్ని ఆయనకివ్వు, నీ హృదయాన్ని ఆయన కొరకు తెరువు. యేసు నీ మధ్య ఉన్నాడు. అదే సువార్త, అదే ఆనందం. నువ్వెవరివైనా ఏ పరిస్థితుల మధ్య ఉన్నా ఈ క్రిస్మస్లో నిత్యమైన ఆనందాన్ని కనుకొని దాన్ని స్వతంత్రించుకోవటానికి దేవుడిస్తున్న గొప్ప అవకాశం. నీ భయములు అన్నీ నీ నుండి తీసివేయబడి నీ చుట్టూ ఆవరించి ఉన్న చీకటి పారద్రోలబడి నువ్వు వెలిగించబడి అనేక మందికి ఆశీర్వాదముగా మార్చబడే గొప్ప దీవెనకరమైన దినం. పరిస్థితులు మార్చగలిగిన దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉంటుండగా ఈ క్రిస్మస్ దినాలలో నీ హృదయాన్ని ఆయన కొరకు తెరిచి ఆయనను ఆహ్వానించి ఆయన ప్రకటించిన నిత్యమైన సంతోషాన్ని నువ్వు స్వతంత్రించుకోవటానికి సిద్ధపడి ప్రార్థనతో ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు అయ్యా. నా ఆనందానికి నీవే మూలం. ఈ ఉదయకాల సమయం నా భయాన్ని, నా భారాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ప్రతి భయము నుండి విడుదల కలిగించి అయా మీరు సిద్ధపరిచిన ప్రతి దీవెన నా మీద కృంభరించమని ఇదిగో నా హృదయాన్ని తెరుస్తున్నాను. భయముతో చీకటితో నిండిన నా హృదయములో మరల తిరిగి నీ వెలుగుతో నింపి అనేక మందికి సాక్షార్థముగా, మీకు మహిమకరముగా, ప్రయోజనకరమైన పాత్రగా, నూతన సంతోషంతో నన్ను నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.